బైబిల్కు పరిచయం. మనుషుల కోసం దేవుడు రాయించిన సందేశమున్న ప్రాచీన పుస్తకాల సమాహారమే బైబిల్. ఆ సందేశాన్ని సుమారు 40 మంది పురుషులు రాశారు. వాళ్ళు దాన్ని హీబ్రూ, అరాము, గ్రీకు భాషల్లో హీబ్రూ, గ్రీకు లిపిని ఉపయోగించి రాశారు. ఆ 40 మంది వేరు సంస్కృతుల నుండి వచ్చారు. వేరు ప్రాంతాల్లో జీవించారు. కొందరు మధ్యప్రాచ్య దేశాల్లో, ఇంకొందరు దక్షిణ యూరప్ ప్రాంతాల్లో జీవించారు. అయినప్పటికీ బైబిల్లోని విషయాలు ఒకదానితో ఒకటి పొందికగా ఉన్నాయి. దేవుడు తన ఆలోచనల్ని వేరు పద్ధతుల్లో వాళ్ళ మనసుల్లో ఉంచాడు. అందుకే లేఖనాలన్నిటినీ దేవుడు ప్రేరేపించాడు అని బైబిల్ చెప్తుంది. క్రీస్తుపూర్వం 1513లో బైబిల్ని రాయడం మొదలైంది. ఆ పని 1600 సంవత్సరాల పాటు కొనసాగింది. క్రీస్తు శకం 98లో బైబిల్ని రాయడం పూర్తయింది. బైబిల్లోని 66 పుస్తకాలని 2 భాగాలుగా విభజించారు. మొదటిది హీబ్రూ లేఖనాలు, దాన్నే పాత నిబంధన అని కూడా అంటారు. రెండోది క్రైస్తవ గ్రీకు లేఖనాలు, దీన్ని కొత్త నిబంధన అని కూడా పిలుస్తారు. మొదటి 39 పుస్తకాలన్నిటినీ కలిపి హీబ్రూ లేఖనాలని పిలుస్తారు. 5 కాండాలు లేదా మొదటి 5 పుస్తకాలు సృష్టి గురించి, ప్రాచీన ఇశ్రాయేలీల తొలి చరిత్ర గురించి వివరిస్తాయి. బైబిల్లోని చరిత్ర పుస్తకాలు వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టిన ఇశ్రాయేలీలు దేవునికి అవిధేయత చూపించడం గురించి, బందీలుగా వెళ్ళడం గురించి, మళ్ళీ సొంత దేశానికి తిరిగి రావడం గురించి వివరిస్తాయి. కవితా శైలిలో రాసిన పుస్తకాల్లో స్తుతి గీతాలు, మనకు ఉపయోగపడే సలహాలు ఉన్నాయి. ప్రవచనాత్మక పుస్తకాల్లో భవిష్యత్తులో జరిగే సంఘటనలతో పాటు దేవుని ప్రజలకు నిర్దేశాలు, హెచ్చరికలు ఉన్నాయి. చివరి 27 పుస్తకాలన్నిటినీ కలిపి క్రైస్తవ గ్రీకు లేఖనాలు అంటారు. మొదటి 4 సువార్త పుస్తకాలు, వాటిలో యేసు భూజీవితం, పరిచర్య గురించి ఉంది. అపోస్తలుల కార్యాలు మొదటి శతాబ్దంలోని క్రైస్తవ సంఘం చరిత్రను వివరిస్తుంది. తర్వాతి 21 ఉత్తరాల్లో క్రైస్తవులకు ఉపయోగపడే సలహాలు, ప్రోత్సాహం ఉన్నాయి. చివరి పుస్తకమైన ప్రకటనలో దర్శనాల రూపంలో ఉన్న ప్రవచనాలున్నాయి. బైబిల్లో దేవుడు తానే సృష్టికర్తననే విషయాన్ని, ఆయన ఉద్దేశాన్ని, అలాగే తన పేరు యెహోవా అని తెలియచేశాడు. ఆ పేరును ప్రాచీన హీబ్రూ భాషలో ఇలా రాశారు. మీకు తెలుసా, వేరే ఏ పుస్తకం చేయనంతగా బైబిలు దేవుని పేరు యెహోవా అని నొక్కి చెప్తుంది. ఆయన పేరును 7000 కన్నా ఎక్కువసార్లు ప్రస్తావించింది. ఇంకెవ్వరి పేరు అన్నిసార్లు కనిపించదు. పరలోకంలో ఇంకా భూమి మీద ఉన్న వాళ్ళందరూ తన పరిపాలన కింద శాశ్వతంగా జీవించాలనేది యెహోవా ఉద్దేశం. కాని మానవ చరిత్ర ఆరంభంలో సాతాను అనే చెడ్డదూత పాము ద్వారా మనుషులతో మాట్లాడుతూ దేవునికున్న పరిపాలనా హక్కును ప్రశ్నించాడు. యెహోవా తన పేరుపై పడ్డ నిందను ఎలా తీసేస్తాడు, ఆయన రాజ్యం ద్వారా తన పరిపాలనను ఎలా స్థాపిస్తాడు అనేదే బైబిల్ సారాంశం. సాతాను సవాలుకు జవాబుగా మనుషులు తమను తాము పరిపాలించుకోవడానికి యెహోవా అనుమతించాడు. అదెంత ఘోరంగా ఉంటుందో గడిచిన 1000 సంవత్సరాలు నిరూపిస్తున్నాయి. ఈలోపు యెహోవా తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మెస్సియా అనే రక్షకుణ్ణి ఏర్పాటు చేశాడు. ఆయనే దేవుని రాజ్యానికి రాజు అవుతాడు. ఆ మెస్సియా ఎవరో కొంతకాలం తర్వాత యెహోవా వెల్లడి చేశాడు. పరలోక ప్రాణిగా ఉన్న దేవుని కుమారుడు యేసు అద్భుత రీతిలో మనిషిగా పుట్టాడు. ఆయన ప్రజలకు యెహోవా గురించి బోధించాడు. మనుషుల్ని రక్షించడానికి తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. తర్వాత దేవుడు ఆయన్ని దేవదూత రూపంలో పునరుద్ధానం చేసి పరలోకానికి తీసుకెళ్లాడు. యేసు దేవుని సర్వాధిపత్యానికి మద్దతివ్వని వాళ్ళందర్నీ పరలోకము నుండి గెంటేస్తాడని బైబిల్ చెప్తుంది. దేవుని రాజ్యానికి రాజైన యేసుకు 1,44,000 మంది సహపరిపాలకులు ఉంటారు. వాళ్లు భూమి మీద నుండి కొనబడిన వాళ్లు. దేవుని రాజ్యం ఈ భూమిని అందమైన తోటలా మారుస్తుంది. యెహోవా ఉద్దేశం నెరవేరుతుంది. నమ్మకమైన మనుషులు, దూతలు కలిసి ఐక్యంగా ఒకే ఒక్క దేవుడు, సర్వాధిపతి అయిన యెహోవాను శాశ్వత కాలంపాటు ఆరాధిస్తారు. మీరు బైబిల్ని చదివి అధ్యయనం చేస్తుండగా దాని పొందికను, అందులోని తెలివైన సలహాలను గమనించండి.
ప్రతి పుస్తకం బైబిల్ సారాంశానికి ఎలా ముడిపడుందో గమనించండి. దేవుని ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు పరిపాలించే పరలోక ప్రభుత్వం యెహోవా పేరును ఎలా పవిత్రపరుస్తుంది అనేదే బైబిల్ సారాంశం.